కమెడియన్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. గీతాంజలి సినిమాతో హిట్ కొట్టిన శ్రీనివాస్ రెడ్డి తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో కూడా హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఉన్న విభేదాల గురించి చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. ఎన్టీఆర్ తనకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అని చెప్పిన శ్రీనివాస్ రెడ్డి తాను ఎన్టీఆర్, రాజీవ్ కనకాల కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్లం అని చెప్పాడు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నప్పుడు రెడ్డి, రాజీవ్ కనకాల, సమీర్, రఘుతో కలిసి ఒకే బ్యాచ్ లో ఉన్నారట. ఖమ్మంలో సభ తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఈ గ్యాంగ్ తో జాయిన్ అయ్యాడట. తర్వాత వారంతా హైదరాబాద్ కు కారులో బయలుదేరగా సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. కింద పడిన ఎన్టీఆర్ బాగా దుమ్ము పట్టిన బట్టలతో గుర్తుపట్టానికి వీలు లేకుండా ఉన్నాడట. అదేంటన్నా ఇలా ఉన్నావంటే బ్లడ్ వస్తోంది అంటూ తలభాగం చూపించారు. వెంటనే నా బ్యాగ్ లో టవల్ ఉంటే తలకు చుట్టేసి మా కారులో ఎక్కించాం. సూర్యాపేటలో ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ కు తరలించామని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. ఈ ప్రాసెస్ లో పక్కనే ఉన్న ఓ స్నేహితుడు నువ్వు అడుగు పెట్టావు, యాక్సిడెంట్ అయింది అన్నాడు. నాకు చాలా బాధనిపించింది. వెంటనే రిటార్డ్ ఇచ్చాను. నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో బయటపడ్డారు, లేకపోతే ఇంకేమయ్యేదో అని అన్నాను. అయితే వాళ్ళు దానిని వేరే విధంగా అర్థం చేసుకుని ఎన్టీఆర్ కు చెప్పి ఉంటారు. ఆ తర్వాత మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది. అది కంటిన్యూ అవుతోంది. ఏదో ఒక రోజు ఎన్టీఆర్ ను కలిసి ఈ గ్యాప్ ను తగ్గిస్తానని శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ తో తనకు ఉన్న గ్యాప్ గురించి చెప్పాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.